ఫస్ట్ తెలియదు. ఇక్కడ ఒక బయట వాళ్ళు చాలా కష్టాలు ఉన్నప్పుడు మాకు చెప్పినారు, ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్తే ఇక్కడ భైరవగుట్ట అనేది ఒక దేవస్థానం ఉంది అని చెప్పేసరికి మేము ఇక్కడికి వచ్చినాం. 8 years నుండి వస్తున్నాం కంటిన్యూస్గా. మాకు మంచి జరిగింది. ఎవరి ద్వారా వచ్చి ఈ సిస్టర్ ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మాకు మంచిగా ఉంది అన్ని. ఏది వచ్చినా మంచిగా దర్శనం కూడా బాగుంటుంది. మేము ఎప్పుడు శని అంటే శనిదేవి ఇది రోజు శని త్రయోదశి కూడా వస్తుంటాం. నేను ఇప్పుడు సంవత్సరాల నుంచి తెచ్చింది. ఈరోజు ఏముంది? శని త్రయోదశి వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. మంచి చాలా బాగుంది దర్శనం. ఇంకా స్టార్ట్. ఎన్నిసార్లు వచ్చారు గుడికి? 3 times వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మైండ్ పీస్ఫుల్ అనిపించింది. సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం డబ్బు ఉండే అంత మంచిగా అనిపించింది. ఈరోజు శని త్రయోదశి అని చెప్పి వచ్చినాము. మంచి దర్శనం మంచిగా ఉంది. ఎవరి ద్వారా వచ్చారు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఫ్యామిలీతో ఫ్యామిలీ. మీరు రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా మనం ఉన్నప్పుడు మన పండగలు మనం ఉన్నప్పుడు ఇంకా చెప్పు. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్, శనేశ్వర టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. ఈరోజు శని త్రయోదశి కాబట్టి ఇంకా పూజలు అవన్నీ బాగా చేశారు. స్వయంగా మనమే శనీశ్వరునికి అభిషేకం చేయడం అదొక మంచి అనుభూతి. కొంచెం ఇంకా ఫెసిలిటీస్ కొంచెం బాగుంటాయి, ఇంకా బాగుంటుంది. ఓకే. మేము మేడ్చల్ నుంచి వచ్చినాము. యూట్యూబ్లో చూసాము ఒక ప్రోగ్రామ్ భైరవ కోన శనీశ్వరుని టెంపుల్ అని చెప్పేసి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రావాలని చెప్పేసి. ఈరోజు అయ్యింది. ఈరోజు శని త్రయోదశి కాబట్టి స్వామికి అభిషేకం చేద్దామని చెప్పి మేము వచ్చాము. మా ఫ్యామిలీ చాలా చాలా బాగుంది. రిసీవింగ్ అంతా బాగుంది. పూజ ధ్యానం కానీ అంతా బాగుంది. లోపల భైరవ కోన కూడా కాలభైరవ స్వామి విగ్రహం చాలా 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 రమణీయంగా ఉంది. అభిషేకం పూజ అంతా బాగా జరుగుతుంది. మేము చాలా సంతోషం అవుతాం. థ్యాంక్ యూ. దేవుడని చాలా బాగుంది. వచ్చినాము. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే లాయర్ అంట గుడి కట్టించిందంట. మేము చాలాసార్లు అయినాం మేడ్చల్లో. ఎప్పుడు రావాలంటే వీలు కాలేదు. ఈరోజు అనుకోకుండా వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. దేవుడే రప్పించింది మమ్మల్ని. చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం వచ్చిన? మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా దర్శనం అయింది. చాలా సౌకర్యం మంచిగా ఉంది. చాలా బాగుంది. ఎవరి ద్వారా వచ్చారు? మేము అనుకోకుండా వచ్చాం. చాలామంది మా ఫ్రెండ్స్ చెప్పారు. మా ఫ్రెండ్స్ అన్నారు, నేచర్లో మా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు భైరవగుట్ట బాగుంటుంది, మీడియా సిటీ పెట్టే వల్ల వినపడాలి పోవాలి అంటే ఇక మేము అనుకోకుండా వచ్చేసాం. ఇప్పుడు వచ్చినందుకు ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సంతోషం. చాలా సంతోషం. సరే, ఇది గుడిలో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడ ఏమేమి ఉంది? నేను దగ్గర 2007 నుండి వస్తున్నా. నేను చిన్నప్పటి నుండి అంటే ఒక 3rd క్లాస్ నుంచి వస్తున్నా. ఇప్పుడు ఈ భైరవగుట్ట దేవునికి అనేది కాలభైరవకి చాలా ఇష్టమైనది వచ్చేసి కుక్కలు. సారు ఇప్పుడు ఈ గుడి కట్టించిన సారు కళ్యాణ రామకృష్ణ సారు ఒక స్టార్టింగ్ లో ఒక 60-70 కుక్కల దాకా పెంచడం కోసం అని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు. ఈ గుడి ప్రతిష్ట వచ్చేసి ఏమున్నా శని అష్టాశ్వరాల కోసము, ఇంట్లో సుఖ సంపత్తుల కోసము పూజలు చేయించుకుంటారు. చాలా పబ్లిక్ వస్తారు. ఇప్పుడు రాబోయే శివరాత్రి రోజు స్ఫటికలింగం పూజ నడవబోతుంది. మన తెలంగాణలోనే అతిపెద్ద స్ఫటికలింగము సార్ తీసుకొచ్చారు. గుడిలో ఇక్కడికి వస్తే భక్తులకి ఏమన్నా శాంతి కానీ మోక్షం కానీ? శాంతి ఉంటుంది. ఏమన్నా దోషం ఉన్నా, శని ఉన్నా ఏమున్నా జరుగుతుంది. ఇక్కడ శనిదేవుడి దగ్గర పూజ చేసుకొని లోపల భైరవ దేవుని దగ్గర పూజ చేస్తారు, దర్శనం చేసుకుంటారు. అంటే ఇట్లా దర్శనం చేసుకున్న భక్తులకు ఎప్పటికైనా ఇట్లా మంచి జరిగిందంటే ఎవరైనా? మాకైతే మంచిగా జరిగింది. అందరికి మంచిగా జరుగుతుంది. ఓకే. అదే నేను మేడ్చల్ నుంచి వస్తున్నా. నా పేరు సుధారాణి. ఈ గుడి గురించి తెలిసి నేను వాళ్ళ శ్రద్ధ తీసుకొని వచ్చిన.
చాలా బాగున్నది. నాకు నమ్మకం ఉన్నది. నేను కొన్ని మొక్కుకున్నా, అవి జరగాలని దేవుడికి మొక్కుకున్నా. చాలా మంచిగా అనిపించింది. నేను ఎప్పుడు ఇట్లా వస్తూనే ఉంటా. మీరు ఎవరి ద్వారా వచ్చి ఆ? ఎవరంటే మా ఇట్లా తెలిసింది, మా ఇంట్లో ఉంటుంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ద్వారా వచ్చింది. ఎలా ఉంది వచ్చినందుకు? చాలా సంతోషంగా ఉంది. నాకు మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. అమావాస్య రోజు మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే భైరవ శనీశ్వర స్వామి రోజు ఇక్కడ అమావాస్య రోజు వచ్చి పూజ చేయించుకుంటే, అలాగే స్వామివారికి నూనె పోసి అందులో బట్ట నూనె ధరిస్తే మంచి జరుగుతుంది. అందరూ మా విశ్వాసం అది. అంటే మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నా ఇక్కడ టెంపుల్ ఉందని భైరవ అభయ శనీశ్వర టెంపుల్ నుంచి తెలుసుకున్నాను. తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక చాలా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే త్రయోదశిప్పుడు కంపల్సరీ వస్తుంటాం. ఫ్యామిలీతో వస్తుంటాం, అలాగే ఫ్రెండ్స్తో కూడా కలిసి వస్తుంటాము. మా ఫ్రెండ్స్ గురించి చెప్తుంటాను. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చాము. మా ఫ్రెండ్స్ ఇప్పటికి దాదాపు నేను ఒక 15-20 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చి కలిసి వస్తుంటాము. ఫ్యామిలీతో వచ్చాము. తమాష వచ్చి ఇక్కడ మీరు పోయి శనీశ్వర స్వామికి కానీ మీరు నూనె వచ్చి చాలా మంచిది. మా విశ్వాసం మాకందరికీ విశ్వాసం కలిగింది. ఇక్కడ మేము కంటిన్యూ అమావాస్య కానీ అదేవిధంగా ప్రయత్నిస్తున్నాడు. కంపల్సరీ వచ్చినందుకు ఎలా ఉంది? అంటే వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మేము స్టార్టింగ్ ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ అంత పబ్లిక్ అంత ఉండేది కాదు. కానీ దినదినం మామూలుగా ప్రతి అమావాస్య రోజు చూస్తే మార్నింగ్ 11-12 వరకు అసలు దర్శనం చాలా కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ ప్రతి అమావాస్య కూడా ప్రతిసారి అమావాస్య రోజు శనిరోజు నాడు మాత్రం పబ్లిక్ మాత్రం చాలా విపరీతంగా వస్తున్నారు. అదేవిధంగా శనివారం రోజు కూడా వచ్చేవారు వస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మేము ఏదన్నా కోరుకున్న కోరుకుంటే ఇక్కడ మాకు ఇట్లా ఇబ్బంది ఉంది, నడిపిస్తుంది, ఇలాంటిన్నా దొరికిపోతున్నాయి. ఇది బాగా మాకు నమ్మకం కలిగిన దేవస్థానంలో మాకు అనిపించింది. థ్యాంక్ యూ.